చంద్ర చాలా కన్నంగా తయారయ్యాడు. అందితే జుట్టు లేకపోతే కాలు పట్టుకుంటున్నాడు. కావాలంటే మీరే చూడండి. ప్లీజ్ వెల్కమ్ చమ్మక్ చంద్ర అలాంగ్ విత్ ది స్టీవ్. చెప్పి చెప్పి నాలుక దోపుతుంది కానీ ఎవరు వినట్ల మాటలు. దేవుడు చాలా మందికి బ్రెయిన్ ఇచ్చాడు కానీ ఆ బ్రెయిన్ ఎలా వాడుకోవాలో ఎవరికి తెలియదు. రోజంతా కష్టపడతారు, 100 రూపాయలు సంపాదిస్తారు. నేను లాజిక్ తో 1,00,000 రూపాయలు సంపాదిస్తాను. ఆ లాజిక్ ఏంటనేది పర్ఫెక్ట్ గా గుర్తుంటుకుంటే మనకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. అయినా మీకు చెప్పడం వేస్ట్, నా పనులు నేను చేసుకోవడం వేస్ట్. నారాయణ ఉన్నాడా ఇంట్లో? నారాయణ నారాయణ ఎవరు? ఓహో రామారావు, ఏంటి ఇలా వచ్చావు? నీకు ఎలా చెప్పాలో అర్థం అవ్వట్లేదు నారాయణ. అయ్యో నా దగ్గర ఎందుకే మొహమాటం, చెప్పు ఏమైంది? ఏం లేదు నారాయణ, కొద్దిగా 50,000 అప్పు కావాలి. 50,000? నీకు 2 నెలలు వడ్డీతో సాయిచ్చేస్తా. వడ్డీ 2 రూపాయల వడ్డీ. నీకు కంఫర్టబుల్, నాకు కంఫర్టబుల్. టైంకి ఇస్తున్నా, టైంకి ఇవ్వాలి. ఇదిగో. థ్యాంక్ యూ ఎందుకు రామారావు? అంటే కరెక్ట్ టైం ఆదుకున్నావని. అరే ఆదుకోవడం ఏముంది, నీకు 50,000 అవసరం ఉన్నాయి. నాకేమన్నా పిల్లలు పెడతాయా చెప్పు? నీ అవసరానికి ఆదుకున్నాయి. వెళ్ళు. థ్యాంక్ యూ సో మచ్. సప్నా ఏమండి? ఇదిగో 50,000 ఇంట్లో పెట్టు. 50,000? అవునా? 50,000. వాడి మొగుళ్ళలాగా వీడి మొగుళ్ళలాగా నెలకు 10,000 20,000 సంపాదించే రకం కాదు నేను. అలా వెళ్ళామా, డబ్బులు తెచ్చామా, పెళ్ళానికి ఆశ్చర్యానికి గురి చేసామా, అది మన క్యారెక్టర్. సరే ఊటీకి వెళ్దాం పద. ఊటీయా? ఊటీనే. కోటిలో పుట్టిన దానికి ఊటీ అంటే ఆశ్చర్యంగానే ఉంటుంది. ఊటీనేనే. ఊటీనే వెళ్దాం దా. ఊటీకి వెళ్ళాం కదే. ఊటీ ఎలా ఉంది? కోటి కంటే పెద్దగానే ఉందండి. కోటి ముఖం దానా. నిన్ను అడిగాను చూడు, నా బుద్ధి తక్కువ. ఏంటి పేపర్లో న్యూస్ ఈ రోజు? రామారావు అమ్మో అప్పులోడు వచ్చాడంటే. అప్ప మీరెప్పుడు చేశారండి? ఊటికెళ్ళింది వాడి డబ్బులే. వాడి డబ్బులా? లేకపోతే కాళ్ళు ఎగురుకుంటా వస్తా 50,000. మీరు మారరా? మారుతాను. నీ మెల్ల గొల్లు వాడికి ఇచ్చి నేను మారిపోతా. అమ్మో నా మెల్ల గొలుసు. అమ్మ నా మెల్ల గొలుసు. మీకు అవ్వ కావాలి, పువ్వ కావాలి మీకు. అమ్మా రామారావు లేడా? లేరండి. ఎడువేండు? బయటికి వెళ్ళానండి. ఎప్పుడు వస్తాడో? ఏమో ఎప్పుడు వస్తాడో తెలియదండి. సర్లే నేను మళ్ళీ వస్తా. ఈ అమ్మ డేట్ అయిపోతే చాలు అత్తారింటికి వచ్చేసినట్టు వచ్చేస్తారు అప్పులోళ్ళు. అటో ఇటు అవుద్ది. ఆగచ్చుగా. ఇటు అవ్వదు, అటే అవుద్ది. మధ్యలో మాట్లాడావు అనుకో, ఎటు కాకుండా అయిపోతావు. అప్పు తీర్చలేనోడివి అంతెందుకు అప్పు చేయాలో? ఏమే పెళ్లి కాకముందు ఏ మగాడు అప్పు చేయడు, పెళ్ళైన తర్వాత ప్రతి మగాడు అప్పు చేస్తాడు. ఎందుకంటావు? ఏదమ్మా ఇంట్లో పప్పు మాడిపోద్ది మీకు. పిల్లల మీద ఏదైనా సిచ్యువేషన్ వచ్చింది అనుకో, పప్పులు ఉప్పులు అన్ని మాడిపోతాయి మీకు. అప్పు డబ్బులు తెచ్చినప్పుడు కప్పుల పాయసం వేసుకొని తిన్నట్టు తింటారు అందరు. ఇప్పుడేమో పప్పు మాడిపోతుంది. ముత్యమంతా పసుపు ముఖమంత ఛాయ ముత్తైదులంది. ఈ కాళ్ళలో ముగ్గు పెట్టాలంటే నా పెళ్ళం తర్వాత ఎవరైనా మరి ఆ చుక్క లేదా అంటే ఎందరో వల్ల అవుతానే. చుక్క నువ్వు. రామారావు ఈ దరిద్రుడు మళ్ళీ వచ్చేస్తాడండి. అది ముగ్గానే. అది ముగ్గు రాకుండా ఎన్నో రోజులు కాపురం చేస్తున్నావు నువ్వు. ఏమైంది రామారావు? భార్యను అలా కొడుతున్నావు? కొట్టాలనేది చంపాల నారాయణ. దీనికి ముగ్గేయడం కూడా రాదు దీనికి. అమ్మ ముగ్గు బాగానే వేస్తుందిగా. ఏమేసింది? ఆ చుక్క ఇటేసింది చూడు ఒకసారి. ఈ చుక్క అటేసింది, ఆ చుక్క ఇటేసింది. అరే ముగ్గులో ఏ చుక్క అయితే ఏమన్నా చెప్పు. అలా ఎలా కుదురుతున్నారన్న? ఇప్పుడు నువ్వు నాకు 50,000 అప్పించావు. నీ 50,000 పక్కింటి ఇచ్చేసాను, నీ అప్పు తీరిపోతా. నా అప్పు నాకే ఇయ్యాలి. ఏంటో మాట్లా చేసావు? ఇటు చుక్క అటు చుక్క ఇట్లా పెడతావా? నిన్ను నీ అమ్మ నిన్ను ఇన్ని రోజులు ఇప్పుడు నీ కళ్ళ ముందే దీనికి నరికి మర్డర్ చేయకపోతే కళ్ళతో చూడు. రామారావు అమ్మో చచ్చిపోతే ఇప్పుడు నా మీద వచ్చేలా ఉంది. నేను తర్వాత వస్తా. రామారావు బంగారు లే. లేకపోతే నిజంగా తొక్కేస్తా. లేస్తా. ఈ అమ్మ ఏడవాళ్ళకు కూల్ గా పిలిస్తే లేవు, వైలెన్స్ గా పిలిస్తే లేస్తారు. అమ్మో నీ అప్పు నా చావుకొచ్చింది. భర్త చేతిలో చచ్చిపోతే సుమంగళిగానే పోతావు. ఏం బాధపడకు. అర్థమైందా? మెడకేస్తారు, కాలుకేస్తే మెడకేస్తారు. ఈ రామారావు గడు ఎప్పుడప్పుడు అడిగినా ఏదో ఒక కారణం చెప్పి తప్పించుకుంటాడు. ఈ రోజు రామారావుని ఎలాగైనా కలిసి డబ్బులు తీసుకొని పోవాలి. రామారావు ఎవడే నువ్వే వచ్చావా? నేనే నీ ఇంటికి వద్దాం అనుకున్నా. ఎందుకు? అరే నీకు డబ్బులు ఇద్దాం నేనే వద్దా అనుకున్నా. అసలు నువ్వే వచ్చేసావా? కూర్చుంటానే. తీసుకుంటా, కాఫీ తీసుకుంటా. నాకేమద్దయ్యా, నా డబ్బులు నాకు ఇస్తాను.
డబ్బులు నీ డబ్బులు నేనే వద్దా అనుకుంటే ఏమో రోజు నా ఇంటి ముందు తిరిగితే నాకే సిగ్గుగా ఉంది. ఏమే స్వప్న మంచోడే, నేనే చెడ్డోడు అనుకున్నా. లోపట డబ్బులున్నాయి తీసుకురా. డబ్బులా? ఎక్కడా? టేబుల్ మీద ఉన్నాయే డబ్బులు, తీసుకొని రాపో. ఏ టేబుల్ మీద మీ అండి? అమ్మాయి ఇచ్చింది చూడు, తల 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 మెరిసే టేబుల్. ఆ టేబుల్ మీద ఉన్నాయి, తీసుకురా. ఇంకేంట్రా నారాయణ, అంత బాగానేగా? ఇప్పటికే లేట్ అయింది. ఎప్పుడు ఇచ్చేసాను నేను. ఏమండి, ఇదిగోండి డబ్బులు. ఒక్క నిమిషం, ఈరోజు శుక్రవారం కదండి. అమ్మో, శుక్రవారం పూట లక్ష్మి ఇంట్లో నుంచి బయటికి పోవద్దండి. ఓ షట్, అసలు శుక్రవారం అనే సంగతి మర్చిపోరా నారాయణ. నేను అసలు శుక్రవారం నేను అసలు పెద్ద సెంటిమెంట్ నారాయణ, నీకోసమే అదిగో 100 కట్టలు నీకోసమే తెచ్చిపెట్టా, నీకు ఇద్దామని. నారాయణ పొద్దునే 6ంటికి వచ్చి ఆ డబ్బులు తీసుకుని వెళ్ళిపోయినారాయణ. కొద్దిగా శుక్రవారం నాకు సెంటిమెంట్ ఏమనుకో. సర్లే రామారావు, తప్పుగా ఏమనుకో. నాకు కూడా సెంటిమెంటే. రేపు పొద్దునిస్తావుగా? పొద్దున 6ంటికి వచ్చే నువ్వు, అంతేనా? పొద్దున్నే ఏమనుకోకులే. డబ్బులు ఎక్కడే? డబ్బులా బోంగ బ్రెడ్ ప్యాకెట్. నీకింత ఎక్కడి నుంచి తెలియొచ్చిందే? ఇదే బ్రెడ్ తిని. అవునా? అయితే ఇక్కడ నుంచి అన్నం తిను, ఇదే బ్రెడ్ తిను. అంతే, నరికేస్తానేమనుకుంటున్నావు? గురువారం మార్చి 1 సాయంత్రం 5:40 తొలిసారిగా చూసానే నిన్ను. మనకు పెళ్ళై 2 సంవత్సరాలైనా ఇక నువ్వు కొత్తగానే కనబడుతున్నావేంటి? నువ్వు కూడా. రామారావు 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 నేనే. ఎందుకు నారాయణ దొబ్బుతున్నావు? ఎందుకు దొబ్బుతున్నావు? పెళ్లి రోజు కూడా పెళ్ళంతా సరసం ఆడుకొని. అయ్యో సరసం ఆడుకోక నా డబ్బులు ఇస్తా రమ్మన్నావు కదా. తర్వాత ఇస్తాను పో. తర్వాత అంటే ఇవాళ ఇస్తానుగా, ఇప్పుడు రమ్మన్నావుగా. ఇవ్వాలంటే డబ్బులు ఉండాలి కదా నారాయణ. ఉండాలిగా. నిన్న నైట్ ఉన్నాను నీలాగానే పొచ్చి పులుసు వేసుకొని తినట్లా. చికెన్ మటన్ హెవీ మెయింటెనెన్స్ ఇక్కడ. నీ బొంగుల మెయింటెనెన్స్ హెవీ మెయింటెనెన్స్ అయితే నాకేందయ్యా? నా డబ్బులు నాకు ఇవ్వు. ఇప్పుడు లేదంట డబ్బులు. ఏంటట? ఇగో చెప్తారా, నా గురించి నీకు తెలియదు. ఎవరా నువ్వు? నేను ఈ కాలనీలో ఎప్పుడు చూడలేదే నేను. చెప్తాను మరి. ఏం చేస్తారు? కొడతావా? కొడతా చేస్తాను. నువ్వేం చెప్తాను? కొట్టావా? చాలు, ఇంకా కోర్టులోనే కలుద్దాం. మాటలేవు నాకు ఇంకా కోటే. ఈ చంప దెబ్బకి 50 లక్షలకు సమాధానం కోర్టులో చెప్తా. నీతో మాటలేవు. లాయర్ గారు, నా మీద అటెంప్ట్ మర్డర్ కేసు జరిగింది సార్. అవును సార్, వీడు చంప మీద పండుగ కొట్టారు సార్. దానికి సాక్షి నా పెళ్ళం నాగబాబు గారు, రోజా గారు అందరూ ఉన్నారు సార్. నేను కేసు పెడుతున్నాను సార్. కోటే, కోర్టు తప్ప నేను నీతో బయట మాట్లాడను నారాయణ. నా దగ్గర డబ్బులు తీసుకొని నా దగ్గర ఎగ్గొట్టడానికే కదరా నువ్వు ఇన్ని సెటప్లు చేసేది. వాడే ఒక చెంప దెబ్బ కొట్టిస్తే 50,000. రే రామారావు, నాశనం అయిపోతావు నా 50,000 తిని. రే బాగుపడవరా నువ్వు. దొంగ. ఒక చెంప దెబ్బ ఈ నెలలో కూడా 50,000 మిగిలిచ్చింది. మీరు ఈ రోజు చాలా అందంగా కనపడుతున్నారు. ఈ జనరేషన్ మీరు చేసిన సాంగ్ సూపర్ డూపర్. సదాగర్ కోసం కవిత రాశారు. వెయ్యవయ్యా, వెయ్యి. ఆ సౌండ్ కి I love you. ఏముంటుంది వినండి.